మల్కాజ్గిరి ఆయనకు సిట్టింగ్ సీటు ఎవరికి రేవంత్ రెడ్డికి అక్కడి నుంచి వచ్చి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. పాపం మల్లనని అట్టా ఇట్టా బెదిరించి బఫర్ జోన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మొత్తానికి నేను పోటీ చేయనురా బాబు అనే కాడికి అనిపించారు. ఆ సీటు ఎట్లా కనబడుతుంది మీకు మల్కాజ్గిరి డైమెన్షన్స్ చూస్తుంటే? బీజేపీకి పరంగా చేయడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ఎత్తుగడేసాడంట కొంప తీసి గెలుస్తాడా కాంగ్రెస్? ఇప్పుడు ఆ సీటు కాంగ్రెస్ గెలవకపోతే రేపు ఎత్తి పొడుస్తారు. దానం నాగేంద్రకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? అక్కడ సికింద్రాబాద్ సీట్ అంటే దానం నాగేంద్రకి. క్యాండిడేట్ ఎవరు చెప్పు ఫస్ట్. ఇక్కడ కాదు, సర్వే సత్యనారాయణ ఉన్నాడు కదా ఏడికి మల్కాజ్గిరికా? లేదు లేదు, మా నాయనను కూడా కన్సిడర్ చేస్తున్నాడు. మర్రి కాదు కాదు, మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు ఉండే చూడు, ఆయనను కూడా అడుగుతున్నారట. ఎక్కడికి? మల్కాజ్గిరి వచ్చిపోయింది. మల్కాజ్గిరికి ఏడైనా ఏడ వస్తారు, దేనికి వస్తారు? మొత్తానికి ఈ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకే ఆడ సీట్ ఉంది. ఈ ముగ్గురులో ఏమయ్యే అవకాశం ఉంది ఆడ సీటు అంటున్నా? ఏ ఊరికి ఛాన్స్ లేదమ్మా ఈసారి. కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు దగ్గర పెట్టుకొని బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి మొత్తం జాయిన్ చేసుకుంటే తప్ప వాళ్ళకి క్యాడర్ లేదు అక్కడ. మొన్న ఎలక్షన్ ఓడిపోయారు కదా మొత్తం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం టెరిటరీలో ఓడిపోయినవన్నీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా పెట్టినవే కదా. ఈ గ్రేటర్లో ఎవరు గెలవలేదు. సో క్యాడర్ ఎక్కడి నుంచి వస్తుంది కాంగ్రెస్కి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవడం వల్ల ఏం మారుతాయి అసలు జనరల్? ఏమో మరి మల్లారెడ్డి, సవితేందర్ రెడ్డి అట్లందరూ గెంతేస్తారని డౌట్లు నడుస్తున్నాయి బయట, విపరీతం టాకులు నడుస్తున్నాయి. అంటే మారిపోతారండి. మారిపోవడానికి ఏం చేయలేము, అంతే రాజ్యాంగంలో అట్లా ఉంది. ఆరు మినిస్టర్లు రెడీగా ఉన్నాయి. మళ్ళీ అడిగితే మినిస్టర్ ఇస్తారా? ఇప్పుడు మల్లారెడ్డికి 4 సార్లు ఇంకో 4 పక్కలైనా వెళ్ళలేదు అనుకో, ఎటు చేస్తాడు? ఊరు చెప్పాడు తలకన పని, పాలు అమ్ముకుంటాను, కోవా అమ్ముకుంటాను, ముందే పోతాడు. అంటే రేవంత్ రెడ్డి చీకటి దెబ్బలు బ్రహ్మాండంగా తెలిసిన ఏకైక వ్యక్తి అంటే మల్లారెడ్డి. 25 కోట్లు తెంపిస్తాను మొదలై 100 కోట్లు గుండు గీస్తేనే కానీ నిద్రపోలేదు రేవంత్ రెడ్డి మొదటిసారి తెలుగుదేశం గెలిచిన కాడి నుంచి. అంచేత ఈసారి అప్పుడు డబ్బులు కట్టాడు టెండర్, ఈసారి పొక్కలైనర్లు కట్టాడు. ఏడు చదువుతుందో మల్లారెడ్డి బిక్కురి బిక్కురేపై కింద మీద పడుతుండు. సో మళ్ళీ నుంచి మంత్రి పదవి ఇక్కడ నాకు ఈ గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన వాళ్ళు ఒక సుధీర్ రెడ్డి గారే కలకల్లాడుతూ కనబడుతున్నారు. ఆయన ఒకడే కాంగ్రెస్ పట్ల అస్సలు ఆలోచించుకోండి, మిగిలినంతా కొంచెం ఎక్కడో నాకు మిషన్ అరుస్తుంది టైప్లోనే కనబడుతుంది. ఛాన్స్ వెరీ బ్రేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ సర్వైవ్ అవ్వాలంటే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాదు, ముఖ్యంగా 2 ఎంపీ సీట్లు ఇక్కడ ఇంక్లూడింగ్ మల్కాజ్గిరి 3 సీట్లు, 4వది ఇంకోటి ఏంటి చేవెళ్ళ, ఈ రంగారెడ్డి జిల్లాల పరిస్థితిలో ఈ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ఇవన్నీ 4ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ టెరిటరీ ఇంక్లూడింగ్ మేడ్చల్లోనే తర్వాత ఏముంది ఆ నియోజకవర్గం, మేడ్చల్ మెదక్కి వస్తుందేమో కదా, మల్కాజ్గిరి. అదే మల్కాజ్గిరి నియోజకవర్గం దాటిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టెంట్ ఉపద్రవం ఏంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ టెరిటరీలో? ఇక్కడ భువనగిరి అంటే ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో కింద మీద ఆసనాలు వేస్తారు అనుకో, మెదక్ దాకా ప్రాబ్లం ఉంది. సంపాదించాడు. హరీష్ రావు మీద ఎక్కువ బ్యాంక్ అవ్వాలి మెదక్ ఈ పరిసర ప్రాంతాలంతా. సో బీజేపీ పరంగా నిన్న ఆల్రెడీ వినోద్ కటారించేశారు ఇక్కడ మొత్తం థియేటర్లో మొత్తం క్యాష్ గీసి మొత్తం అంతా వెదరగొట్టేశారు. సో ఇలాంటి బెదిరించే కార్యక్రమాలు ఎప్పుడైతే తెరలేపబడతాయో అవుట్కమ్ ఏమవుతుంది, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ముందు ఇన్స్టెంట్ రిలీఫ్ ఏంటి, స్టేట్ పర్వ్యూలో కొన్నిటి నుంచి బయటపడాలన్న దగ్గర ఫస్ట్ స్టేట్లో ఉన్న రూలింగ్ పార్టీ పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి సగం వచ్చిన దుకాణం బ్యాచే, వీళ్ళని నమ్మడానికి లేదు. నేనైతే నమ్మను, నాకు నమ్మకం లేదు. దొరవడం లేదు, వాళ్ళు సినిమా డైలాగ్లో చెప్పాలి. గ్యారంటీగా అవకాశవాద రాజకీయాల్లో 6 మినిస్టర్లో ఏదో ఒకటి ఇస్తాం. అందులో ఇవాళ మనందరికీ సైంధవుల్లో ఉన్న ఈ గవర్నర్ వ్యవస్థ వాళ్ళు మనకి రాజీనామా చేసేవాటి వెళ్ళిపోయింది మన అదృష్టానికి. కొత్త రావడం వస్తాడు, కాస్త లాజిక్లు వాడాడు అనుకో, నరసింహన్ అటు వచ్చి 2 జోడుగుళ్ళ బళ్ళు సవారీలు చేసాడు అనుకో, ఎవరికైనా అడ్వాంటేజే కదా. పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నాడు ఈరోజు, మేము గేట్లు తెరుస్తామనేసి. ఏంది అందరూ తెరవమనమ్మా, ఎవరు తెరిస్తారు ఏముంది? వీళ్ళు తెరిస్తే సిండే గవర్నమెంట్ వస్తుంది అక్కడ, వీళ్ళు తెరవలేదు అనుకో వాళ్ళు అయితే ఎత్తుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కోరి తలకాయ నొప్పి తెచ్చుకున్నారు ఎలక్షన్స్ ముందు. మేము షిండే గవర్నమెంట్ వస్తుందని బీజేపీ అన్నారు, వీళ్ళు కొంచెం బేగాలు పోయి వీళ్ళు కూడా అన్నారు. అట్లన్నిటి పర్యవసానాలు ఏంటంటే ఎవరు చేస్తున్నారు పడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేబుల్గానే ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రులు మార్చుకుంటారు కానీ గవర్నమెంట్లు పోగొట్టుకోరు. అంటే రేపు ఒకవేళ వీళ్ళు మళ్ళీ సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ వస్తే ఫస్ట్ తెలంగాణ మీదనే ఫోకస్ గ్యారంటీకి చేస్తారు. వాళ్ళు చిండేలు తీసుకొస్తారు కానీ వాళ్ళు నిద్రపోరు, అదైతే ఇన్వెటబుల్. కానీ ఏదైనా పరిణామాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొత్త ఉంటాయి.
సెంట్రల్లో బీజేపీ వస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా లేదంటే సెంట్రల్లో అలా అశోక్ గెహ్లోట్ లాగా అన్ని మూసుకొని పంచేంద్రియాలు మూసుకొని పని చేసుకోవాలి. సెంట్రల్లో బీజేపీకి రాకుండా కాంగ్రెస్ వస్తుందని ఏమన్నా హోప్ ఉందా? ఛాన్స్ ఉన్నాయి. 10 ఏళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ చిన్న విషయం కాదమ్మా. ఈ రోజు దాకా నెహ్రూ గవర్నమెంట్ తప్ప ఇంక మూడోసారి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అంచేత అంత ఈజీగా మూడోసారి నరేంద్ర మోడీ వచ్చేస్తాను ఎవరో చిన్నపిల్లలకి చేసిన చెప్పొచ్చు కానీ పెట్టగలరు అందరూ వినే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా సదరన్ బ్యాంక్లో దే డోంట్ హ్యావ్ పాకెట్. అందుకే వాళ్ళు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈవెన్ టీడీపీతో కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఏదో 1-2 సీట్లైనా ఏదో విధంగా గెలిచినా అది మనకి 20 సీట్లు పాకెట్ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పరంగానే లేదా బీజేపీ పరంగా టీడీపీ పరంగా అయినా సరే. బట్ స్టిల్ దే ఆర్ గేమింగ్ అరౌండ్.